గురుగారు జీవితంలో ఎన్నున్నా ఎన్ని సాధించినా ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని మించిన ఆస్తి లేదు. అలా ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ నేను అనేది ఏంటంటే చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో డిస్టర్బ్ అవుతున్నారు. చిన్న వయసులో కూడా వాళ్ళకంతా 20 ఏళ్ళు 22 ఏళ్ళు కూడా ఉండు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుంది. ఇలా ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అందరూ బాగున్నారు, మనకే ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అసలు మనకి ఎక్కడ లోపం ఉన్నది అంటే జాతక చక్రంలో ఏమన్నా లోపం ఉన్నదా, లేదా పేరులో ఏమన్నా లోపం ఉన్నదా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది కనుక్కోవాలి ఫస్ట్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏదో ఇంజెక్షన్ చేస్తారు తగ్గిపోతుంది అంటే కరెక్ట్ కాదు. అది కరెక్ట్గానే అది చేస్తారు తగ్గిద్ది, కానీ రిపీటెడ్గా ఎందుకు వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్? ఇలా రావడానికి కారణం ఏంటి? ఎవరో మొన్న ఇక్కడ ఈసీఐఎల్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి అంతా తిప్పి కొడితే 30 ఏళ్ళు ఉండవు. ఈ ఒళ్ళంతా ఏదో అలా చర్మం రాలిపోతుంటుందంట, ఎప్పుడు స్నానం చేస్తుండంట, బాత్రూంలోంచి బయటికి రావాలనిపిదంట, పొట్టుగా ఏదేదో గందరగోళంగా అంట. అట్టని చెప్పి బయటికి రాలేరంట, అసలు రోడ్డు మీదకి రాలేరంట. ఇక ఇవన్నీ ఒక రకమైన నరకం కదా. చీర ఏం చదివిందంటే ఎంటెక్. ఓకే, అంత చదువుకొని అంత జాబ్ చేసే అమ్మాయికి అలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. రాగానే ఫస్ట్ అలా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంపకంగానే పేరు పంపంగానే అమ్మ నీ పేరులో 18వ నంబర్ ఉన్నది, 18వ నంబర్ ఎవరికి ఉన్నా శ్రీదేవి గారికి 18వ నంబర్ ఉంది. బాగా పైకి వెళ్ళి ధన్మని పడిపోయింది. సౌందర్య గారికి 18వ నెంబర్ ఉంది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళకి 18వ నెంబర్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ లాగా వెళ్తారు, పడేటప్పుడు కూడా అలానే పడతారు. అంటే లేడీస్కైనా జెంట్స్ కూడా 18వ నెంబర్ అసలు 18వ నెంబర్ ఎవ్వరికి ఉండకూడదు. ఉన్నదంటే ఢామ్మును పడతారు. ఇలా హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడితే చాలా ఇబ్బంది పడుతుంటే నేను చెప్పి ఆ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఆ అమ్మాయి జాతక చక్రంలో ఉన్నటువంటి లోపాలు చూసుకొని, అంటే అమ్మాయి రకరకాల సమస్యలు ఉంటాయి. అమ్మ రాహుకేతు దోషం అని, లేదా నవగ్రహ దోషం అని, ఏదో దోషాలు ఉంటాయి. ఆ దోషాలకు సంబంధించినటువంటి దోష పరిష్కారం చెప్పాను. ఇలా చేసుకోండి అమ్మ. నేను చెప్పే పరిష్కారం అంతా ఎలా ఉంటుందంటే అమ్మ, ఎవరికైనా వికలాంగులకి ఒక 2 గుడ్లు ఒక పాల ప్యాకెట్ లేదా భోజనం, అంటే 2 ఒకళ్ళకి కాదు ఎవరికో ఏదో ఒకటి. ఇలా లేదు కాస్త గురువు తగ్గి కాస్త ఇబ్బందులు పడుతుంటే ఏదన్నా శనగలు దానం చేయటం. అది కూడా శనగలు కూడా ఎవరికంటే ఇప్పుడు మీరు తెలుసు సాయిబాబా గుడిలో శనగలు పంచుతుంటే కొంతమంది లేదా అబ్బా ఇప్పుడు ఇవన్నీ తినాలా అని తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దానికన్నా ఒక 1.25 కేజీ శనగలు నానబెట్టి బుధవారం గురువారం పూట ఒక ఆవుకు పెడితే లేదా కమ్మగా తినేసి ఆ నోరు లేని నోటితో అంట ఎవరో ఈరోజు నా కడుపు నింపారు, వీళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంపదలతో వర్ధిల్లాలని ఆవు ఆశీర్వదించిద్దంట. డైరెక్ట్ భగవంతుడికి అందిద్దంట. ఇప్పుడు ఆవుని మనం ఏమనుకుంటాం, సకల దేవతా రూపం అనే కదా, అంటే డైరెక్ట్ సకల దేవతలకు పెట్టేసినట్టే కదా. పెట్టేసాం కాబట్టి దాని యొక్క ఆశీర్వాదంతో మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ పటాపంచలు అయిపోతాయి అమ్మ, నో డౌట్ అట్ ఆల్. అంత పవర్ఫుల్ ఈ దానాలు అనేవి. దానాలు ఒక్కటే పరిష్కార మార్గం కాదు, రకరకాలుగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పరిష్కార మార్గం, వాళ్ళ జాతకాన్ని బట్టి పరిష్కార మార్గం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. కొంతమంది కందులు దానం అని, కొంతమందికి ఇంకొకటి అని అలా ఉంటాయి. అలా ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఆమెకి మంచి దానం చేయమని సజెషన్ ఇచ్చి అలా చేసుకొని ఆ పేరు కూడా తీసుకొచ్చి 45వ నంబర్లో పేరు పెట్టడం జరిగింది. 45వ నంబర్ ఏం చేసిద్దంటే మీ ఫోన్లో, మీ వారి ఫోన్లో, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో, ప్రపంచవ్యాప్తంగా మీరు ఫోన్లో 45వ నెంబర్ ప్రొడక్షన్ అంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అంటాడు. ఈ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి అంటాడు. అని ఎమ్మటే ఉంటాడు. ఇట్ ఆల్సో ఎష్యూర్స్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అంటాడు. మరి పర్మనెంట్ హ్యాపీ లైఫ్లో ఉండాలంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా. కరెక్టే. సో అటు హెల్త్ని రికవర్ చేస్తాడు, పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ ఇస్తాడు అనేది మీ ఫోన్లోనే చదివిస్తా. నా ఫోన్లో కాదమ్మా, మీ ఫోన్లోనే చదివిస్తాను. మీ చేత చదివిస్తే అప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఏ నంబర్ పెట్టానో చూపిస్తా 45, దాని యొక్క ప్రొడక్షన్ చూపిస్తే వాళ్ళకి కడుపులో ఒక ఎమోషన్, ఓహో నాకు నా అనారోగ్య సమస్యలన్నీ పోతాయి, నా లైఫ్ అంతా పర్మనెంట్గా హ్యాపీగా ఉంటుంది అని అనుకోగానే లోపల బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అంట.
యద్భావం తద్భవతి. నీ భావనే భగవంతుడు, ఇంకెక్కడో లేడు, అక్కడెక్కడో ఉన్నాడని మనం వెళ్తున్నాం. కాదంట, నీ కుడి చేతి వైపు హృదయ స్థానంలోనే భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు నువ్వు పాజిటివ్గా యాక్టివేట్ అయితే పాజిటివ్ చేస్తాడు, నెగిటివ్గా ఉంటే ఏం లేదమ్మా. ఇవాళ ఆదివారం, అబ్బా తలనొప్పిగా ఉందిలే, పనుకుందాంలే అని పనుకుంటే నిద్ర వస్తానే ఉండిద్ది. ఆదివారం అయినా పర్లేదు, మనం ఇంకా అన్ని పనులు చేసుకోవాలని యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉంటుంది. నీ భావనను బట్టే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా బాగలేదు అనుకుంటుంటే బాగలేకుండా పోతుంది. నాకేమైంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటుంటే అలానే ఉంటుంది. అలా 45వ నెంబర్లో పేరు పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి గురు చరిత్రలో వాళ్ళ మతానుసారం, అదే కనుక క్రిస్టియన్స్ అనుకోమ్మా, కీర్తనలు 45వ కీర్తన చదవమని చెప్తా. అదే ముస్లిమ్స్ అనుకో 45వ సూరా చదువుకోండి అని చెప్తా. అదే హిందువులు అనుకో 45వ అధ్యాయం, గురు చరిత్రలో 45వ అధ్యాయం చదవమని చెప్తా. ఇది చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా హెల్త్ అంతా బాగా ఉండటమే కాకుండా అసలు మరీ ఒక చిన్న పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు అన్నీ నెట్లో వస్తున్నాయి కదా, అధ్యాయం 45 డౌన్లోడ్ చేసి అక్కడ పెట్టుకొని అది వాయిస్ వస్తూ ఉంటుంది, ఆడియో ఇంటూ అన్నం తింటున్నాం అనుకో. అన్నం తినడానికి టైం, మళ్ళీ ఆ టైంలో మనం ఏం పని చేయం కదా, భోజనం చేస్తున్నాం. ఆ భోజనం చేసేటప్పుడు అది ఇంటూ భోజనం చేస్తే ఆటోమేటిక్గా టైము సేవ్ అయ్యిద్ది, ప్లస్ మనకి మంచి భోజనం చేసేటప్పుడు ఒక మంచి ఇది అధ్యాయం వింటూ ఉంటాము. మంచి హెల్త్, మంచి వెల్త్ అన్నీ వస్తాయి. బాగా డెవలప్ అవడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్లోంచి బాగా రికవర్ అవ్వడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. రైట్ గురువుగారు, చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదండి, మనం ఎన్ని సంపాదించినా ఏం చేసినా ఆరోగ్యం లేకపోతే ఆ హ్యాపీనెస్ ఏమి ఉండదు, కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే చిన్న పరిష్కార మార్గాలతో శాశ్వతమైన పరిష్కారాలు పొందుకోండి. సో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువు గారి దగ్గర సలహాలు సూచనలు తీసుకోండి. నమస్తే.